ఇవాళ 17వ తారీఖు శివరాత్రి వచ్చేసింది. మొత్తం టూర్ అంతా అయిపోయింది. ఇంకా ప్రమోషన్స్ బాగా యాక్టివ్ చేయాలి రాజేష్, ఎందుకంటే ఎల్లుండి అంటే 20th రిలీజ్ అనుకున్నాం, ఇంకా 3 days ఉంది. సో మొత్తం ప్లాన్ ఎలా చేద్దాం అసలు ప్రమోషన్ అంటే మన వెబ్సైట్ ఇంటర్వ్యూస్ ఉన్నాయి, రేడియోస్ ఇంటర్వ్యూస్ ఉన్నాయి, టెలివిజన్ ఇంటర్వ్యూస్ ఉన్నాయి, అన్నీ ఆల్మోస్ట్ చేసేసాను. ఇంకా కొంచెం యాక్టివ్ చేయాలి, ఎందుకంటే 3 days ఉంది రిలీజ్కి, February 20th. దానికోసం మనం ఇంకా ఏదైనా కొత్తగా ఇన్నోవేటివ్గా ఏదైనా ప్రమోట్ చేస్తే బాగుంటుంది. ఏదైనా ఐడియాస్ చెప్పొచ్చు కదా ఈషా? ఏం ఐడియాస్ ఉన్నాయి ఆల్రెడీ, అంటే లైక్ కాలేజెస్ అన్నీ వెళ్ళాం కదా, సో ఇప్పుడు ఏదైనా స్పెషల్గా ఏదైనా ఇన్నోవేటివ్గా ఆలోచించాలి మీరే. అంటే కాలేజ్ ఫెస్ట్కి వెళ్ళాం అంటే ఈ సినిమా వచ్చి కామెడీ సినిమా కాబట్టి ఇట్స్ నాట్ ఓన్లీ స్టూడెంట్స్, అందరికీ కాబట్టి స్టూడెంట్స్ని కవర్ చేసాం, మిగతా ఫ్యామిలీస్ని కూడా ఏదన్నా, ఎందుకంటే ఇట్స్ మోర్ ఆఫ్ అ కామెడీ ఫిల్మ్ కాబట్టి అందరూ కామెడీ ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు. సో ఫ్యామిలీస్కి ఏదైనా స్పెషల్ ప్రోగ్రామ్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. సో అలాగే ఏదన్నా కొంచెం ఇన్నోవేటివ్గా, ఎందుకంటే బందిపోటు కాబట్టి కాన్సెప్ట్. శంభో శివ శంభో. ఎవరండి మీరు? బందిపోటు టీం మీరే కదా? అవును. అచ్చా, నా గురించి నేనే చెప్పుకోవాల్సి వస్తుంది. భూలోకానికి వస్తున్నాను కదా, ప్యాంటు షర్ట్ వేసుకొని వద్దామంటే గుర్తుపట్టరా, ఇలా వచ్చా. అయినా గుర్తుపట్టరా? ఈరోజు నా పండగ. శివరాత్రి శివుడి పండగ. నేను ఈశ్వరుణ్ణి. మరి ఏం చేయను నాయన, నువ్వు చేసిన పని వల్ల నేను ఇక్కడికి రావాల్సి వచ్చింది. శివరాత్రి హ్యాపీగా భక్తులందరూ నాకు పూజలు చేస్తూ ఉంటే ప్రతి పెళ్లి చేసుకున్న మొగుళ్ళలాగే నాకు ఓ సమస్య వచ్చి పడింది. సమస్య? నా భార్య వడ్డానం ఎవరో దొంగిలించారు. ఎవరు దొంగిలించారని రీసెర్చ్ చేస్తే తొందరలో బందిపోటు గ్యాంగ్ అని ఒక గ్యాంగ్ వస్తుంది, ఆ బందిపోటు గ్యాంగ్ పనిని మా నారదుడు చెప్పాడు. ఇక వెతుక్కుంటూ ఈ అడ్రస్ వెతుక్కుంటూ ఇదిగో ఇక్కడికి వచ్చాను. ఇంతకీ బందిపోటు టీం మీరు అందరూనా? బాగా ప్లాన్ చేశారే. నువ్వేనా నాయన? ఆ పోస్టర్ చూస్తే నీ ఫస్ట్ లుక్ అదిరిపోయింది, వెనకాల కత్తులు కటారాలు బాగా పెట్టావు. అంటే ఏదో సంథింగ్ చేశాను. కాకపోతే కింద క్యాప్షన్లో దొంగలను దొంగలించాలని ఉంది. నేను దొంగను కాదు కదా, నా వడ్డాను దొంగలించారేంటి? అంటే దొంగల్ని దోచుకోండి అందుకుని పెట్టామండి. అంటే జనరల్గా మనకి ఏంటంటే అందరూ దొంగలే జనరల్గా అందరం దోచుకుంటారు, బట్ ఈ బందిపోటు మాత్రం ఓన్లీ దొంగలనే దోచుకుంటాడు. మరి నన్ను ఎందుకు దోచుకున్నారు? మిమ్మల్ని మేము దోచుకోలేదండి. పాప నా భార్య వడ్డాను ఈ అమ్మాయి తీసిందా? తీసుండొచ్చు, ఎందుకంటే వడ్డానం అనేటప్పటికి అమ్మాయిలకి కనెక్షన్ ఉంది కాబట్టి ఆ అమ్మాయి తీసుండొచ్చు. అంటే మేబీ అబ్బాయిలు కూడా తీసుంటారు గర్ల్ ఫ్రెండ్స్ కి ఇవ్వడానికి. సరే, ఇంతకీ ఈ బందిపోటుని ప్లాన్ చేసింది ఎవరినైనా? ఒక విధంగా నేనే అండి. అచ్చా, ఆ రోజుల్లో లీలామాల్ సెంటర్లో అదరగొట్టేసావు. అప్పుడు చూసాను నేను ఆ సినిమా, బాగా నచ్చావు. సో ఇప్పుడు ఈ ప్లాన్ చేసి బందిపోటు తీసావు. అవునండి. ఎందుకు బందిపోటు తీయాలనిపించింది? అంటే లాస్ట్ 3 yearsగా మా ఈవీ సినిమా బ్యాండ్ ఉంది కదా మాకు, సో మళ్ళీ ఆ బ్యాండ్లో మళ్ళీ మంచి సినిమాలు తీయాలని లాస్ట్ 3.5 years నుంచి ప్లాన్ చేస్తూ ఉన్నాం. సో అనుకోకుండా మాకు ఒక మంచి సబ్జెక్ట్ మా డైరెక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణ గారు మాకు వినిపించి వెంటనే మాకు చాలా బాగా నచ్చింది స్టోరీ. సో కొత్తగా ఉంటుంది, సో నరేష్ కొత్తగా ఉంటుంది, ఆయన కొత్తగా ఉంటుంది, కాంబినేషన్ కొత్తగా ఉంటుంది. సో అలా అని చెప్పేసి కథ వినగానే మాకు నచ్చింది, ఓకే అనేసాం. సో షూటింగ్ ప్లాన్ చేసుకుంటూ అలా అంత సక్సెస్ఫుల్ కంప్లీట్ చేసుకుని ఇంకో రిలీజ్. ఈ బందిపోటు ద్వారా ఆడియన్స్ హృదయాలను కొలగొడతాం అన్న ఒక నమ్మకం ఉంది. కథ అంత మంచి కథ దొరికింది. సో అంటే నేను రాజేష్ ఇంకా ప్రొడక్షన్ స్టార్ట్ చేద్దాం అని ఇప్పటి నుంచి అనుకుంటున్నారు, బట్ మంచి కథ కోసం, ఎందుకంటే నాన్నగారు బ్యానర్ మళ్ళీ రివైవ్ చేస్తున్నాం. సో మంచి కథ, ఒక మంచి, ఎందుకంటే ఆయన స్టాండర్డ్ ఆఫ్ కామెడీ ఉండాలి, అదే ఆడియన్స్ అదే ఎక్స్పెక్ట్ చేస్తారు. ఎందుకంటే ఆయన బ్యానర్కి వస్తుంది కాబట్టి ఆయన ఇన్ఫ్లుయెన్స్, ఆయన తాలూకా కామెడీ ఏదైతే ఉందో అలాంటి కామెడీ రావాలి. మళ్ళీ స్పూఫులు కానివ్వండి, స్లాప్స్టిక్ కామెడీ కాకుండా. అండ్ రాజేష్కి ఏంటంటే ఎప్పుడు అంటే నేను ఎక్కువ గ్లామర్ రోల్స్ అంటే డీగ్లామర్ రోల్స్ ఎక్కువ చేశానండి. సో రాజేష్కి ఏంటంటే లేదు, అన్ని అస్తమోటు డీగ్లామరైజ్ రోల్స్ అవుతున్నాయి, కామెడీ అనేటప్పటికి డీగ్లామరైజే కాదు, కొంచెం స్టైలిష్ కామెడీ చేద్దాం, అందంగా ఉండాలి, అలాగే స్టైలిష్గా ఉండాలి, కొత్తగా ఉండాలి, నువ్వు కొత్తగా కనిపించాలి, ఆడియన్స్ని చాలా కొత్తగా నవ్వించాలని. సో దీనికోసం ప్లాన్ చేసుకుంటే ఇంద్రగంటి మోహన్ గారికి కథ చెప్పడం, అందరికీ నచ్చటం, సో అలా స్టార్ట్ అవుతుంది బందిపోటు. చాలా ప్లాన్ స్టార్ట్. సో ఆయన పెద్ద బందిపోటు, మమ్మల్ని కథ చెప్పి ఆయన మమ్మల్ని కొలగొట్టాడు. ఈ గ్యాంగ్లో ఆయన కూడా ఉన్నాడు. అవును, మెయిన్ వ్యక్తి ఆయనే. అచ్చా, మెయిన్ వ్యక్తి ఆయనే. నేను ఎప్పుడు స్క్రిప్ట్ రాసిన తర్వాతే స్టార్ ఎవరో డిసైడ్ చేస్తాను. ఇప్పుడు స్టార్ కోసం క్యారెక్టర్ క్రియేట్ చేయమంటావా? ఇది దొంగల ప్రపంచం. పంచకళ్యాణి ఎక్కు, ప్రపంచాన్ని జయించు, దొంగల్ని దోచుకుందాం రా. దొంగల్ని దోచుకోరా, నేనెవ్వరికి హ్యాండ్ ఇవ్వను. నేను ఇస్తాను సార్. దొంగల్ని దోచుకోరా.
ఆ ఫోన్లో 420 అనే పేరుతో సేవ్ చేసుకుంది నీ ఒక్కడి నంబరే. నువ్వు తికమక పడచ్చు, కలవర పడచ్చు, మత్తులో పడచ్చు, మాయలో పడచ్చు. గోతిలో పడుకుని ఉంటే చాలండి, మిగతా వాటికి నేను సో ఈవీవి బ్యానర్లో వస్తుంది అంటున్నారు. ఈవీవి బ్యానర్లో రాజేష్ గారి హీరోగా చాలా అద్భుతమైన సినిమాలు వచ్చాయి, మన నరేష్ గారి హీరోగా. సో మరి ఈ సినిమా ఆ రేంజ్కి తగ్గట్టుగా ఉంటుంది అంటారా? అంటే కంపేర్ చేయడం కష్టం అండి, ఎందుకంటే ఒక్కొక్క డైరెక్టర్కి ఒక్కొక్క స్టైల్ ఉంటుందండి. ఇప్పుడు నాన్నగారికి ఒక స్టైల్ ఉంది, జంజాల గారికి ఒక స్టైల్ ఉంది, అలా ఇంద్రకంటి గారికి ఒక స్టైల్ ఉందండి. ఇంద్రకంటి గారికి నాకు బాగా నచ్చిన సినిమా ఏంటంటే అష్టాచమ్మలో మీరు చూస్తేనండి చాలా తక్కువ పాయింట్ ఉంది, చిన్న పాయింట్. ఒక మహేష్ బాబు పైన ఒక అమ్మాయి మహేష్ బాబుని చేసుకుందాం అనుకుంటుంది, దాని మీద మొత్తం కథ లేరండి. సో కథ కంటే కథనం ఎక్కువ ఉంటుంది. సో అలాగా నాకు ఆ సినిమా చూసిన కాడి నుంచి తరచూ మేము ఎప్పుడు కలుసుకున్న ఆడియో ఫంక్షన్లో కానీ ఎక్కడ వేరే ఫంక్షన్స్ ఎక్కడ కలుసుకున్నా బయట కలుసుకుంటే సార్ అలాంటి సినిమా చేయాలి అంటే కొత్త ప్రజెంటేషన్ ఉండాలి, అలాగా కొత్తగా చూపెట్టాలంటే ఆయన మేము చాలాసార్లు అనుకున్నాం, దాదాపు 2 సంవత్సరాల నుంచి అనుకుంటున్నామండి. అంతకుముందు ఆ తర్వాత సినిమా ముందు కూడా మేము కథ చెప్పడం జరిగిందండి. అలా కదండి ఇంకా ఏదో ఎక్స్పెక్ట్ చేస్తారు, ఎందుకంటే ఇప్పుడు నరేష్ ఇంద్రకంటి మోహన్ కృష్ణ గారు అంటే రెండు 2 డిఫరెంట్ పిల్లర్స్ అండి. సో వాళ్ళు అంటే ఇద్దరు కలుస్తున్నారంటే డెఫినెట్గా ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. అండ్ అగైన్ ఫాదర్ బ్యానర్లో సో కామెడీ ఫస్ట్ నాన్నగారు బ్యానర్ నుంచి వచ్చిన సినిమాలు అయితే డెఫినెట్గా కామెడీ సినిమాలు చేస్తాం. సో ఆ కామెడీని ఇంకో స్టాండర్డ్ ఆఫ్ కామెడీ చేద్దాం, లెవెల్ పెంచుదాం అన్నట్టు ఒక చిన్న స్టైలిష్ కామెడీ చేయడం జరిగిందండి. ఏంటి మీ ఇంట్లో దొంగలు పడ్డారు? నిజంగా? నిజం సార్, నీకు తెలుసు? నేను చూశాను సార్. ఏంట్రా వేషాలు వేస్తున్నావా? వైకుంఠపాళిలో ఆముల్ని దాటి ఒక్కొక్క మెట్టెక్కి పైకి వెళ్ళాలి. ఏం పర్వాలేదనుకుంటే పగవాడే లేడనుకుంటే నీ కర్మ. ఓకే, మీరు మా ఇంట్లోకి వచ్చి దొంగతనం చేశారు. అసలు శివుడు చీమ కూడా కదలదు, శివుడు ఆజ్ఞ లేనిదే చీమ కూడా కదలదు అంటారు. నాకు తెలియకుండానే మా ఇంట్లోకి వచ్చి దొంగతనం చేశారు అంటే ఇది సాధారణమైన టీం కాదు, నాకు అప్పుడే అర్థమైంది. సో 1968లో ఎప్పుడో బందిపోటు. అవునండి, ఎన్టీ రామారావు. ఆ టైటిల్ ఎందుకు పెట్టుకున్నారు మీకు? అంటే అది అనుకోలేదండి. ఇది యాక్చువల్లీ మా ఫస్ట్ ఎన్టీ రామారావు గారు చేశారండి బందిపోటు, అది పెద్ద హిట్. దాంట్లో అందరికీ తెలిసిన ఊహలు గుసగుసలు సాంగ్ ఆ సినిమాలో ఎంత పెద్ద హిట్, ఇవాళకి అది వన్ ఆఫ్ ద మోస్ట్ వ్యూడ్ ఫిల్మ్ ఇన్ యూట్యూబ్ అండి. దాని తర్వాత సుమన్ గారు చేశారండి 80sలో, 82లోనో 83లోనో సుమన్ గారు చేశారండి. సో మేము అనుకోలేదండి, అంటే మామూలుగా అనుకున్నప్పుడు ఒక కాన్ మ్యాన్ కథ అనుకున్నామండి. సో కాన్ అన్న దానికి మనకి తెలుగులో ఒక ఎగ్జాక్ట్ పదం లేదు. సో ఎలా ఉంటుందంటే దొంగ, లేకపోతే అంటే నేనే దొంగలు అప్పుడు గమ్యంలో చేశానండి, గాలి సీన్ కింద చాలా దొంగ సినిమాలు అంటే దొంగతనం చేయటం నేను చేశాను, చాలా దొంగ క్యారెక్టర్లు చేస్తూ. సో దానికంటే కొంచెం భిన్నంగా ఉండాలి, ఏదో మంచి టైటిల్ కావాలంటే సడన్గా బందిపోటు అని వచ్చిందండి. సో అంటే ఇంద్రకంటి మోహన్ కృష్ణ గారు బందిపోటు అంటే బాగుంటుందంటే సౌండింగ్ బాగుందండి. అంటే నాకు ఇంకా బ్లేడ్ బాబ్జీ లేకపోతే ఇలాంటి ప్రాసల మీద కానివ్వండి, లేకపోతే పేర్ల మీద కానివ్వండి కొంచెం బోర్ కొట్టి నేనేమనుకున్నాను కొంచెం ఫ్రెష్గా ఉండాలి కథ. అంటే ముందు టైటిల్ అట్రాక్ట్ చేస్తేనే ఆడియన్స్ థియేటర్కి వస్తారండి. సో మంచి స్ట్రాంగ్ టైటిల్ కావాలి అనుకుని మేము డిసైడ్ చేసుకుంటే చాలా అనుకుంటుంటే టక్మన్ బందిపోటు వచ్చిందండి. వాడు గుండెలు తీసిన బందిపోటు, ఒకటి సీటు కింద మంటెడుతూ ఇంకోటికి ఎసరబెట్టగలడు. ఇంకేమైనా కొత్త వివరాలు వస్తే త్వరలో మీ ముందుకు వస్తాం. కెమెరామెన్ దస్తగిరితో మీ సప్తగిరి చూస్తూనే ఉండండి. సో మొత్తానికి బందిపోటు టీంలో ఒక అమ్మాయిని కూడా ఉంది. మెయిన్ ట్విస్ట్ అంత ఇక్కడ నారద్, మా దానిలో నారద్ క్యారెక్టర్ అండి. ఓకే, సో గోతులో పన్ను అంటున్నావు, పడకుండా ఉన్నావా? పడేస్తుందండి, పడదు. అచ్చా, నువ్వే పడేస్తున్నావు అందరినీ. నరేష్ దొంగల్ని పడేస్తే నేను నరేష్ని పడేస్తాను అనమాట మూవీలో. ఓకే, మొత్తానికి నువ్వు అది ఎక్కువైన బందిపోటు. సరే పని నువ్వైనా చెప్పు, ఆ వడ్డానం ఎక్కడ పెట్టారు? వడ్డానం అది యాక్చువల్లీ అంటే ఈ అమ్మాయిని అడగడం తప్పు, వీళ్ళు ఇలాగే చేస్తారు. అసలు మీరు అమ్మాయిలు అడగకూడదు, అలాగే ఎవరైనా తీసుకున్నారంటే మళ్ళీ మీకు అది రిటర్న్ రాదు. అది రాకపోతే నేను వెళ్ళాను కైలాసానికి, ఇక్కడే ఉండిపోవాలి మీతో పాటు, మీ టీంలో జాయిన్ అయ్యి ఉండిపోయినంత మంచి మాతో పాటు ప్రమోషన్కి వచ్చేసాను. ఇంకా కూడా ప్లాన్ చేస్తున్నారు. అమ్మో, ఈ ప్లాన్ చాలా దారుణంగా ఉంది. సరే, మరి మీరు కెప్టెన్ గారు ఇంద్రకంటి మోహన్ కృష్ణ, ఆయనతో ఇంతకుముందు సినిమా చేసావు, ఏంటి మళ్ళీ ఆయనతోటి సినిమా? అంటే ఆబ్వియస్లీ ఫస్ట్ మూవీలో అంటే చాలా బాగా చేసాం, చూసాను. ఓకే, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ మూవీలో కూడా నాకు తెలీదు, తర్వాత లైక్ కొన్ని మంత్స్ తర్వాత స్టోరీ చెప్పినప్పుడు ఆఫీస్కి వెళ్ళి నేను విన్నప్పుడు కానీ బాగుంటుంది అన్నప్పుడు సో చేశాను అనమాట. ఆ మూవీ బాగుంది, స్టోరీ కూడా వెరీ గుడ్. ఈ సినిమా తెలుగు హీరోయిన్ ఉండాలనుకున్నాను ఫస్ట్ థింగ్. తెలుగు మాట్లాడే అమ్మాయి తెలుగు అమ్మాయి ఉండాలి. సో అది మాకు డైరెక్ట్గా రిలీజ్ చేస్తే అప్పుడు అన్నారు ఆయన అంతకుముందు అత్తపత్తుల అమ్మాయి బాగా చేస్తుందండి, సో అమ్మాయిని పెడితే చాలా బాగుంటున్నారు.
ఓకే నాన్న. అలజడులు చలిగిలులు హృదయంలో మొదలు కొసగొసలు పదనిసలు పెదములలో మొదలు. ఈషా నరేష జోడీ అదిరింది, బొమ్మ కూడా వదులుతుంది. నేను చెప్పిన తర్వాత ఇంక దానికి తిరుగులేదు అనుకోండి. సరే, మరి నరేష్ గారు చెప్తున్న బట్టి మీ క్యారెక్టర్ చాలా అద్భుతంగా ఉంది. సో మీరు ఎలా ఎంజాయ్ చేశారు? నేను చాలా ఎంజాయ్ చేశాను, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే కొన్ని లాంగ్ సీన్స్ అయ్యాయి, బట్ మధ్యలో రిఫ్రెష్మెంట్ ఏంటంటే నరేష్ గారు చాలా జోవియల్గా ఉండేవారు సెట్స్లో. సో మధ్యలో గ్యాప్స్లో మాట్లాడడం, అండ్ ఈవెన్ సంపు కూడా ఉన్నారు. సో మేమిద్దరం అంటే ముగ్గురం గ్రూప్గా మాట్లాడుకోవడం. సో అండ్ ఈవెన్ అంటే అంత లాంగ్ సీన్స్ చేసినప్పుడు చాలా స్ట్రెస్ ఇది ఉంటుంది కదా. సో మధ్యలో అలా గ్యాప్స్ రావడంతో ఇట్స్ వెరీ గుడ్. అండ్ అందరు సీనియర్ యాక్టర్స్ ఉన్నారు. ఇట్ వాస్ నైస్ వర్కింగ్ విత్ దెమ్. ఓకే బాబు నరేష్, నేను నీ ఆ ఫస్ట్ లుక్ చూశాను, ట్రైలర్ చూశాను, నాకు అర్థమైంది నువ్వు పంచకళ్యాణి ఎక్కి ప్రపంచాన్ని దోచేద్దామని చెప్పావు. సో అందుకని ఎక్కడ దాచో చెప్తే ఆ వడ్డాను సంగతి ఒక అండర్స్టాండింగ్ వద్దామండి. ఇంకా చాలా టైం ఉంది. ఇంకా టైం ఉందా? ఇంకా మా సినిమా గురించి కొన్ని వివరాలు మీరు తెలుసుకోవాలి. దాని తర్వాత ఎక్కడ వడ్డాను ఎక్కడ ఉంది చెప్తాం. సరే, అయితే బర్నింగ్ టర్నింగ్ ఇచ్చేలా ఉన్నావే, చాలా అద్భుతమైన క్యారెక్టర్ ఇచ్చినట్టున్నారు మనోడికి. టర్నింగ్ అంటే టర్నింగ్ ఏం కాదండి, అంటే అది క్యారెక్టర్ అంటే సంపు క్యారెక్టర్ పేరు ఏంటంటే తెల్లబ్బాయి అండి. సో ఆ పేరుకి ఫస్ట్ నుంచి ఎవరెవరు అనుకుంటుంటే చాలామంది యాక్టర్స్ అనుకున్నామండి. సో కొత్తగా ఉండాలి, ఎందుకంటే నాతో చాలా అంటే ఇప్పుడు నేను చేసిన దాదాపు 48వ సినిమా అండి. సో అందరు యాక్టర్స్తో చేశాను. కాంబినేషన్ ఫస్ట్ ఫ్రెష్గా ఉండాలి, అంటే ఎందుకంటే నాతో త్రూ అవుట్ ఉంటారు. అంటే నేను ఎన్ని సీన్లు ఉంటే నాతో పాటు ఉండే క్యారీ అయ్యే క్యారెక్టర్ అండి తనది. సో ఎవరైతే బాగుంటారు అంటే తను చూడగానే నవ్వు రావాలి, బట్ ఎవరు కానీ ఫస్ట్ నుంచి ఒక క్యారెక్టర్ తెల్లబ్బాయి అంటే అనగానే నాకు టక్మని ఎందుకో సంపు గుర్తొచ్చాడండి. సో సంపుని అడగటం, సంపు అంటే నేను ఒకటి ఏంటంటే అది కూడా చెప్పానండి. ఇప్పుడు సంపు నేను చేస్తున్నప్పుడు మాకు ఇంకో చిన్న టెన్షన్ ఏంటంటే మళ్ళీ, ఎందుకంటే ఆయన హృదయకాలు ఏమైనా స్పూఫులు చేశాడు, నేను సుడిగాడు ఏమైనా స్పూఫులు చేశాను, మీ ఇద్దరం కలుస్తున్నట్టే ఇదేదో పెద్ద స్పూఫుల్లా ఉంటుందని. సో అన్నాను సంపు గారు ఇది స్పూఫుల్ ఉండదు అండి, ఇది చాలా అంటే యాజ్ అన్ యాక్టర్గా తనకు కూడా, ఎందుకంటే ఓకే హృదయకాలంతో ఆయన ఎస్టాబ్లిష్ అయ్యారు, జనాలకు తెలిసారు సంపు. బట్ ఈ సినిమా ద్వారా ఆయన ఏంటంటే ఒక పర్ఫార్మర్గా, అంటే ఒక మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, అంటే మంచి ఒక కమెడియన్గా బాగా అంటే లాంగ్ రన్ ఉన్న కమెడియన్గా ఒక మంచి పేరు గుర్తింపు వస్తుంది. సో ఆయన చెప్పగానే ఆయన ఎక్సైట్ అయ్యి, సార్ నాకు అసలు ఎందుకంటే మోహన్ కృష్ణ గారు అంటే చాలా ఇష్టం అండి, నేషనల్ అవార్డు విన్నింగ్ డైరెక్టర్, సో డెఫినెట్గా చేస్తానని. సో ఇంకోటి ఏంటంటే తనతోటి ఎంత క్లోజ్ అంటే ఎదురు బొదురు ఇలా అంత దగ్గరగా ఉన్నప్పుడు మాత్రం దాదాపు నాకు 10-15 టేకులు అయిపోయిందండి. అంటే ఏదో చెప్పి సీరియస్గా ఇలా తిరిగేటప్పుడు ఇలా చూసేవాడు టక్మన్ బాబు సంపూర్ణ అంటే తను ఇప్పుడు ఆ నవ్వు ఫేస్ అండి, అది చూడగానే నవ్వేస్తాం ఫస్ట్. సో ఈ హీరోగా కాకుండా ఇప్పుడు ప్రొడ్యూసర్గా చేస్తున్నప్పుడు ఎనీ డిఫరెన్స్ మీకు? అంటే హీరోగా అంటే మీకు పెద్ద బాధ్యతలు ఉండవు, వెళ్ళామా చేసుకున్నా వచ్చామా. ఇప్పుడు ప్రొడ్యూస్ చేస్తున్నారు, మీరు ఒక బాధ్యత గల ప్రొడ్యూసర్ అవుతున్నారు ఈ సినిమాతో. సో డిఫరెన్స్ ఏమనిపించింది మీకు? కొంచెం ఏమైనా కష్టం అనిపించింది? రెస్పాన్సిబిలిటీ అండి ఫస్ట్. మొత్తం ఆ సినిమా స్టార్టింగ్ నుంచి మొత్తం ఎండ్ వరకు ప్రొడ్యూసర్ మీద ఉంటుంది. సినిమా మన ఒక అందగా మంచి రావాలంటే కనుక ప్రొడ్యూసర్ హ్యాస్ టు బి వెరీ గుడ్ అండ్ ప్లానింగ్ కానీ ఒక అన్నిటిలో. సో అంటే చాలా రెస్పాన్సిబిలిటీ ఉన్న జాబ్ అది, చాలా కష్టం అండి. అంటే యాక్టింగ్ అయితే చాలా ఈజీగా మార్నింగ్ మేకప్ వేసుకుని మళ్ళీ ఈవినింగ్ వచ్చి తీసి అయిపోయింది ఇంకా. బట్ ప్రొడ్యూసింగ్ అలా కాదు, A to Z మొత్తం చూసుకోవాలి. ఇదేదో మాస్టర్ పీస్లో యాక్ట్ చేయబోతున్న ఫీలింగ్ కలుగుతుంది. ఇంకేం కనపడుతుందో నా ముఖంలో? మీ ఫేస్ కోలగా ఉన్నా కోలాహలంగా ఉంది సార్. వాడు గుండెలు తీసిన బందిపోటు. ఒకడి సీటు కింద మంటెడుతూ ఇంకోటికి ఎసరబెట్టగలడు. ఇంకేమైనా కొత్త వివరాలు వస్తే త్వరలో మీ ముందుకు వస్తాను. కెమెరామెన్ దస్తగిరితో మీ సప్తగిరి, చూస్తూనే ఉండండి. అవును అవును. అంటే అదే చెప్తున్నాను కదండి, ఒక టీం ఎప్పుడైతే విందా గారు, కళ్యాణి గారు అండ్ మోహన్ కృష్ణ గారు
వాళ్ళు మోర్ బెస్ట్ ఫ్రెండ్స్. అన్నదమ్ములు కలిస్తే చేయలేదు. ఇంకోటి హిస్టరీలో లేదు, మనం కొంత కలిసారంటే ఏదైనా సాధించవచ్చు. చనువు కూడా ఉంటుందండి. సో నేను వచ్చేటప్పుడు బాలేదు అద్భుతమైన పాటలు చాలా బాలేదు నాకు నచ్చలేదు. అంటే అది మీ సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్ అయితే మనం చెప్పలేం. అంటే ఒక కళ్యాణి కోడూరి అట్ ద సేమ్ టైం ఆయనకి ఏదన్నా ముందు కళ్యాణి గారు డైరెక్టర్ గారు అలా చేద్దాం. సో ఇట్స్ మోర్ ఆఫ్ అ టీమ్ వర్క్. చాలా బాగుంది. సో ముందు నుంచి అండ్ కళ్యాణి గారు ఆయన చేసిన తక్కువ సినిమాలే కానివ్వండి, బట్ ఆయనకి ఏంటంటే కథ నచ్చి అన్నీ నచ్చితేనే సినిమా చేస్తారండి. లేకపోతే ఆయన అదే అంటారండి, ఇప్పుడు నన్ను ఎవరు వచ్చి అడగట్లేదని సినిమా చేయమని, నాకు అన్నీ నచ్చితేనే సినిమా చేస్తానని. సో రైట్ ఫ్రమ్ ద డే వన్ మీ అందరూ కూర్చున్నప్పుడు కళ్యాణి గారు, ఎందుకంటే నాకు పర్సనల్గా మెలోడీస్ అంటే చాలా ఇష్టం అండి. అంటే నా సినిమాల్లో ఎక్కువ ఫాస్ట్ నెంబర్స్ ఫాస్ట్ బీట్స్ ఉంటాయి కానీ నాకు పర్సనల్ నేను చేసిన సినిమాలో నా ప్రాణం నిండు నూరేళ్ళు అవసరం అంటే చాలా ఇష్టం అండి. దాని తర్వాత నేను అదే చెప్పాను, సార్ నాకు అలాంటి సాంగ్ ఏదైనా కావాలండి. అన్ని సినిమాల్లో డ్యాన్స్ డబా 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 డామ్ డ్యాన్సులు చేసేస్తున్నాం. నరేష్ అంటే ఎనర్జీ డెఫినెట్గా ఉంటుంది. ఎనర్జీ అంటే ఆ సినిమాలో 4 సాంగ్లు అంటే 4కి డాన్స్ చేయక్కర్లేదండి. 2 సాంగ్లకి డాన్స్ చేసి, బట్ మెలోడీస్ సేమ్. ఎందుకంటే మెలోడీస్ మనకి లాంగ్ రన్లో కూడా గుర్తుండిపోతుందండి. ఒక 10 సంవత్సరాల తర్వాత మనకి ఫాస్ట్ సాంగ్స్ ఎప్పుడు గుర్తుండవండి, ఒక మెలోడీసే గుర్తుంటాయి. సో అలాంటివి కావాలంటే కళ్యాణి కోడూరు అండ్ వాళ్ళ టీం, వాళ్ళిద్దరు ఇప్పటి వరకు కళ్యాణి గారు ఇది 4వ సినిమా అండి కలిసి చేయటం. ఇంద్రకంటి గారు వాళ్ళు చేసిన 4 మంచి హిట్లు అయినాయండి. సో అది సెంటిమెంట్ కాకపోయినా అంటే మాకేంటంటే ఒక టీం అండి. ముందు వాళ్ళు ముగ్గురు కలిశారు అండ్ మోర్ ఆఫ్ బెస్ట్ ఫ్రెండ్స్. ఒక కెమెరామెన్ అన్నది, ఒక డైరెక్టర్ అన్నది, లేకపోతే ఒక మ్యూజిక్ డైరెక్టర్ అన్నది ఎప్పుడు వాళ్ళకి లేదండి. ముగ్గురు కళ్యాణి, మోహన్, వింద అని ఇలాగే పిలుచుకుంటూ ఉంటారు. సో త్రిమూర్తులు అంటారు చూసారా, అలా ఉండేవారు. సో ఆ త్రిమూర్తుల కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందని నాకు రాజేష్కి. అంటే ఇప్పుడు వరకు నేను కూడా కళ్యాణి గారితో ఎప్పుడు చేయలేదండి. సో అంటే ఫ్రెష్గా ఒక మ్యూజిక్ డైరెక్టర్తో చేస్తే ఒక స్కోప్ కూడా బాగుంటుంది. అంటే ఆయనకి ఛాలెంజ్ ఏంటంటే నరేష్ని ఎలా అంటే కొత్తగా నరేష్కి సాంగ్స్ ఎలా ఇవ్వాలని ఆయనకు ఒక ఛాలెంజ్ ఉంటుందండి. నాకు కూడా ఏంటంటే ఒక కొత్త మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఒక చైన్ మ్యూజిక్ డైరెక్టర్తో చేసినప్పుడు ఒక కొత్త సౌండింగ్స్ అన్నీ వస్తాయని అలా ఆయన ఎంచుకుంటూ జరిగింది. సుంటే కత్తులతో సుంటే జిత్తులతో పోరాడలేరంటే పోతావురా. మంత్రం వే మాటలతో తంత్రం చేయి, చేతలతో ఏం చేత కాదంటే చస్తావురా. ఎలా బతకడం అంటే ఎవరొచ్చి నేర్పాలి. ఈషా పాటల గురించి, పాటలు విన్నప్పుడు, ఎందుకంటే మీరు చేసిన మెలోడీ పాట అయితే చాలా బాగుంది. నాకు కూడా చాలా ఫేవరెట్ సాంగ్. అన్నీ బాగుంటాయి కానీ నాకు అందులో ఫేవరెట్ సాంగ్ అలజడులు సాంగ్. అండ్ దాంతో చాలా మెమరీస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇటలీలో జరిగిందనమాట అది. ఇంకా ఏదో మాయలే షూట్ చాలా చల్లగా ఉంది అక్కడ. నాకు కంపెనీ నరేష్ ఇచ్చారు. సో నాది శారీస్ అనమాట, కాస్ట్యూమ్స్. సో అండ్ ఆ -1లో ఆ క్లైమేట్ ఎక్స్పీరియన్స్ అవ్వడం కూడా నాకు ఫస్ట్ టైం. సో అందరూ అంటే లిటరలీ అందరు వణికి షివరింగ్ అనమాట. కానీ నాకు కంపెనీ ఇచ్చారు నరేష్ అనమాట. నరేష్ ఏమి జాకెట్ కానీ ఈజ్ నాట్ వేరింగ్ ఎనీథింగ్. సో యా, బట్ ఇట్స్ వర్త్. చాలా బాగా వచ్చాయి సాంగ్స్. 2 సాంగ్స్ చాలా మంచి మెలోడీస్ అండి. సో విన్నప్పుడు ఎంత బాగుంటుంది మనకి, విజువల్గా చూసినప్పుడు కూడా అంత బాగుండాలి. సో అందుకు మన ఇటలీకి వెళ్ళి అంత మంచి మంచి లొకేషన్స్ అంతా చూసి షూటింగ్ చేయడం జరిగింది. అలజడులు చలిగిలులు హృదయంలో మొదలు, కొసగొసలు పదనిసలు పెదవులలో మొదలు, వేచింది చాలు ఇలా ఇన్ని నాడు దాచేదుకాసలు. అలజడులు చలిగిలులు హృదయంలో మొదలు, కొసగొసలు పదనిసలు పెదవులలో మొదలు. పాటలు అన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి, 4 పాటలు. సరే రాజేష్ గారు, ఇప్పుడు మీరు ప్రొడ్యూసర్గా, నరేష్ గారు హీరోగా ఈ కాంబినేషన్ వస్తుంది. సో ఇంతకుముందు మీరిద్దరు కలిసి హీరోలుగా ఒక కాంబినేషన్లో సినిమా చేస్తాం. సో మళ్ళీ మీరిద్దరు కలిసి ఏమన్నా ఈ సినిమాలో చిన్న గెస్ట్ అపియరెన్స్ చేశాడండి. ఎందుకంటే నాకు బాగా అంటే అలాగే ఇష్టం అండి. ఎందుకంటే చాలామంది తరచూ అడుగుతుంటారు, మీ ఇద్దరు కలిసి ఎప్పుడు సినిమా చేస్తున్నారు, మీ ఇద్దరు కలిసి ఎప్పుడు చేస్తున్నారని. బట్ ఈ సినిమాలో అంటే నాకు రాజేష్ తోటి తను విలన్గా చేసి నేను హీరోగా చేయటం అంటే నాకు ఇష్టం లేదండి. ఎందుకంటే ఫస్ట్ నా సినిమాలో విలన్స్ ఎక్కువ ఉంటారు. విలన్స్ ఉన్నా పెద్ద కొట్టుకుని విలన్స్ కాదు, మోర్. సో నాకేంటంటే అంటే రాజేష్కి నెగిటివ్ క్యారెక్టర్స్ బాగా ఇష్టం అండి. ఎందుకంటే తనకు టైమింగ్ ఆఫ్ ఫైట్స్ అన్నీ ఉన్నాయి. సో నాకు ఎప్పుడు చెప్తుంటే నేను ఎప్పుడు విలన్గా చూడలేదు. ఎందుకంటే ఇంట్లో చాలా అన్నయ్యగా చూసి, ఎందుకంటే ఆడియన్స్ కూడా బాగా తెలుసు అండి, రాజేష్ నరేష్ బ్రదర్స్ అని తెలుసు. సో ఏదన్నా ఒక క్యూట్ సర్ప్రైజ్గా ఉంటే బాగుంటుంది అనుకుంటే ఒక సాంగ్లో సడన్గా డైరెక్టర్ గారు అన్నారండి. అసలు నేను ఎప్పుడో అనుకున్నామండి, మైండ్లో ఉంది. అంటే నేను ఎక్స్ప్రెస్ కూడా చేయలేదు. చాలామంది అడుగుతుంటే చేద్దాం అనుకుంటున్నాం కానీ అంటే సడన్గా ఒకరోజు డైరెక్టర్ గారు వచ్చి సాంగ్ జరుగుతుంటే రాజేష్ గారు యాక్ట్ చేస్తున్నారండి అన్నారు. నాకు అర్థం లేదండి. అంటే సత్యం రాజేష్ ఎవరు, ఏ రాజేష్ అంటే
అదేనంటే మన ఆర్యన్ రాజేష్ గారు యాక్ట్ చేస్తున్నారంటే నాకు అర్థం లేదు, తను ఏం చేస్తానంటే ఇప్పుడు సినిమాలో హీరో నేను కదా అన్న. లేదంటే మీరు మోసం చేయటం అసలు రాజేష్ గారితో స్టార్ట్ చేద్దాం అసలు, అంటే తను ఎలా దోచుకుంటూ ఉంటాడని అక్కడి నుంచి తను ఫస్ట్ తనకు చేస్తే బాగుంటుందండి, క్యూట్ సర్ప్రైజ్ లాగా ఉంటుందని. సో తను చేయడం జరిగిందండి ఈ సినిమాలో. సో ఓవరాల్గా చూస్తే ఫుల్ మీల్స్లా ఉంది ఈ వింటుంటే. సో ఎప్పుడు ప్రేక్షకులకి ఇస్తున్నారు ఈ బందిపోటు? ఈ బందిపోటు 20వ తారీఖున, ఫిబ్రవరి 20వ తారీఖున 2015 సంవత్సరం ఫిబ్రవరి 20వ తారీఖున రిలీజ్ అవుతుందండి. 11 గంటలకి ఒక షో, 2ంటికి ఒక షో, 6ంటికి ఒక షో, 9ంటికి ఒక షో, అలా స్టార్ట్ అవుతుంది. అండ్ డెఫినెట్గా అంటే ఇట్స్ గోన్ బి లైక్ లాఫింగ్ రాయిట్ అండి. ఎందుకంటే నా సినిమాలు ఈ మధ్యకాలంలో కొంత నేనే విన్నానండి, బయట చెప్తున్నప్పుడు ఎక్కువ స్పూఫ్లు అవుతున్నాయి, ఎక్కువ ఇదే అవుతున్నాయి, కొంచెం స్లాప్స్టిక్ కామెడీ అవుతుంది, హ్యూమర్ మరి అంటే అంటే మీరు ఎక్కువ జోక్ కామెడీ నవ్వించాలనే ప్రయత్నంతో ఎక్కువ కామెడీ పెట్టేస్తున్నారు. అలా కాదు, కొంచెం కథ తక్కువైపోతుంది. సో కథతో పాటు కామెడీ అని ఎప్పటి నుంచో అది 1 year నుంచి మైండ్లో తిరుగుతుందండి. సో ఇది అంటే జనరల్గా కాంప్లిమెంట్స్ ఇచ్చినప్పుడు ఎంత బాగా తీసుకుంటాం, కంప్లైంట్స్ చెప్పినప్పుడు కూడా అంతే బాగా తీసుకుంటాను నేను. సో ఎందుకు ఇది అవుతుంది, ఏంటి మిస్ఫైర్ అవుతుంది, ఏంటి అనుకుని ఓకే దిస్ ఇస్ వాట్ పీపుల్ ఆర్ ఎక్స్పెక్టింగ్. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రెషర్ ఏంటంటే ఇప్పుడు కామెడీ అంటే ఒకప్పుడు నేను చాలా సునీల్ గారు ఇలాగ చేసేవాళ్ళం. ఇప్పుడు ప్రతి సినిమాలో కామెడీ అంటే పెద్ద హీరోలు అన్ని సినిమాలో కామెడీ ఎసెన్షియల్ అయిపోయిందండి. సో ఆ కామెడీ అన్నది మెయిన్ సోర్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు ఇవాళ సినిమాకి వస్తుంటే ఎంటర్టైన్మెంట్ ఉందా, కామెడీ ఉందా అంటే సినిమా ఇదివరకు అయితే ఒక నవరసాలు ఉండేయండి. ఇవాళ ఏంటంటే ప్రతి ఒక్క లైఫ్లో మెకానికల్ అయిపోయారు కాబట్టి కొత్తగా ఉండాలి, అంటే కొత్తగా నవ్వించాలి, అంటే కొత్త పదప్రయోగాలు చేయాలండి. సో నాకు తెలిసి అంటే నా పర్సనల్ ఫేవరెట్ ఏంటంటేనండి ఇద్దరు రైటర్స్ అండి. ఇప్పుడు నాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు రైటింగ్ అంటే చాలా ఇష్టం అండి. అంటే కట్టే కొట్టే తెచ్చేలా ఉంటుంది. అలాగే ఇంద్రగంటి గారిదండి ఒక స్టైల్ ఆఫ్ రైటింగ్. సో ఐ థింక్ సో ఈ సినిమాకి నాకు డైలాగ్స్ మంచి పేరు వస్తుంది. అంటే మోర్ అంటే కొత్తగా చెప్పే డైలాగ్స్ నరేష్ కొత్తగా ఉంటుంది. అంటే ఆ ఫిల్మ్ డైలాగ్స్కి ఐ థింక్ సో ఫస్ట్ మార్కులు కొట్టాలంటే ఐ థింక్ సో డైరెక్టర్ గారు డైలాగ్స్ కొడతారు, దాని తర్వాత డైరెక్షన్ కొడతారు, దాని తర్వాత నేను యాజ్ అన్ యాక్టర్గా వస్తానండి. 3rd or 4th వస్తాను నేను. అలా ఉంటుంది అనుకుంటున్నాను. నేను ఎప్పుడు స్క్రిప్ట్ రాసిన తర్వాతే స్టార్ ఎవరో డిసైడ్ చేస్తాను. ఇప్పుడు స్టార్ కోసం క్యారెక్టర్ క్రియేట్ చేయమంటావా? యా. ఇది దొంగల ప్రపంచం. పంచుకెళ్ళని ఎక్కు, ప్రపంచాన్ని జయించు, దొంగల్ని దోచుకుందాం రా. దొంగల్ని దోచుకోరా. నేను ఎవ్వరికి హ్యాండ్ ఇవ్వను. నేను ఇస్తాను సార్. ఓకే నరేష్, అతి త్వరలో హాఫ్ సెంచరీ పూర్తి చేయబోతున్నారు. సో మీరు మరిన్ని సక్సెస్లు అందుకోవాలి. బందిపోటు చూస్తుంటే నేను కూడా మా ఫ్యామిలీ అందరినీ తీసుకొచ్చి చూడాలనిపిస్తుంది. సో ఫ్యామిలీ అందరినీ తీసుకొచ్చి చూడాలి అంటే అక్కడ పార్వతి కూల్ అవ్వాలంటే నేను ఆ నగను తీసుకెళ్ళాలి, అది తీసుకెళ్ళాలంటే నువ్వు ఇవ్వాలి. సరేనండి, మీ ఆశీస్సులు ఎప్పుడు ఉండాలి మాకు, మా సినిమా సూపర్ హిట్ అవ్వాలని చెప్తే నేను ఇస్తాను. తప్పకుండా 20వ తారీఖు నేను మొత్తం కైలాసం నుంచి వచ్చి ఇక్కడ సినిమా చూసి వెళ్తాను. అండ్ ఇంకో విషయం ఏంటంటేనండి, ఈ వడ్డానం నేను దొంగలించలేదు. యాక్చువల్లీ ఈ అమ్మాయి దొంగలిస్తే నేను చెప్పాను కదా దొంగలనే దోచుకుంటానండి. తను దొంగతనం చేసుకుంటే తన దగ్గర నుంచి తెలియకుండా నేను దోచుకున్నాను. ఇదిగోండి ఇప్పుడు మీకు ఇస్తున్నాను. అయ్యో నేను యాక్చువల్లీ మీరు సినిమా పెద్ద హిట్ చేసిన తర్వాత ఇద్దాం అనుకున్నా, అలా డీల్ మాట్లాడుకుందాం అనుకున్నా. హిట్ అయితే పక్క హిట్ చేసేస్తున్నాం, హిట్ అయిపోయినట్టే. అప్పుడు ఇస్తాము, వదిలే తీసుకెళ్ళిపోయి మీ హిట్ అయితే ఇంకా కన్ఫర్మ్ కదా. బందిపోటు టీం లీడర్ ఆయన దొంగిలించడం నేను వచ్చాను, మీరు దొంగిలించారని తెలితే పార్వతిని పంపించామండి. సరే ఇక మరి మా భక్తులు వెయిట్ చేస్తున్నారు కాబట్టి నేను వెళ్తున్నాను. ఆల్ ద బెస్ట్. 20వ తారీఖు మీరు చెప్పారు కాబట్టి కైలాసం నుంచి మా ఫ్యామిలీతో వచ్చి సినిమా చూస్తాం. ఆల్ ద బెస్ట్. సినిమా సూపర్ హిట్ అవుద్ది. ఉంటాను మరి. సో చూశారు కదండి, మరొకసారి తెలుగు ప్రేక్షకులందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. ఈ నెల 20వ తారీఖున రిలీజ్ అవుతుంది మా బందిపోటు. మీరందరూ చూసి ఈ సినిమా పెద్ద విజయం చేస్తాను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీ నరేష్. అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. అండ్ ఈ నెల 20th వస్తుంది మా మూవీ. సో డెఫినెట్గా వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ. ప్రేక్షకులకు అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. మా సినిమా బందిపోటు ఈ 20న వస్తుందండి. తప్పక చూడండి. మాకు 100% కాన్ఫిడెంట్ మీ నవ్వులు మేము దోచుకుంటాం. అలాగే థియేటర్లను చూడండి ప్లీజ్. పైరసీ మాత్రం ఎంకరేజ్ చేయొద్దు. థ్యాంక్ యూ.